యాజమాన్యాన్ని నాకు ఎవరెవరు ట్రీట్మెంట్ ఇచ్చారో, నన్ను ఎవరు ప్రత్యక్షంగా పర్యవేక్షించారో సీసీ ఫుటేజ్ తీయండి. వాళ్ళు ఎవరు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ లైసెన్స్ ఏందో తీయండి బయటికి అని నేను అడుగుతాను. నువ్వు యాన్నో కూర్చొని ఇంట్లో నువ్వు ఫోన్ చేసి నువ్వు మెటెక్సెల్ అయ్యా నేను వచ్చింది దేనికి, నాకు బీపీ ఫ్లక్చువేట్ అయ్యి నేను హైపర్ టెన్షన్లో నా బ్రెయిన్కు బ్లడ్ పర్ఫ్యూజ్ కాక నేను ఇబ్బంది పడి వస్తే నా బీపీ నార్మల్ స్టేట్కి తీసుకురావాల్సినటువంటి నువ్వు కార్డియాలజిస్ట్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అని చెప్పినావు. మన నువ్వు ఫోన్ చేసి మెటెక్సెల్ ఎట్లా ఇమ్మంటావు? మెటెక్సెల్ అంటే మెటప్రోలాల్ బీటా బ్లాకర్. ఆ టాబ్లెట్ ఇస్తే నువ్వు హార్ట్ రేట్ కంట్రోల్ కావాలని చెప్తాను. అది ఇస్తే నా బీపీ ఇంకా ఫ్లక్చువేట్ అవుతుంది. 60/40కి వచ్చింది శ్రీశ్రీ హోలిస్టిక్లో. అది కనుక వేసుకుని ఉంటే నేను ఖచ్చితంగా చచ్చిపోయేవాడిని. నేను వేసుకోలేదు, నేను రిఫ్యూజ్ చేసి వేసుకోలేదు. మెటెక్సెల్ ఎట్లా ఇస్తావయ్యా నువ్వు హార్ట్ రేట్ పెరిగింది అంటున్నావు. అయ్యా నేను చెప్తా ఉన్నా, భగవంతుడు ప్రతి ఒక్కరికి మనిషికి శరీరానికి ఒక ప్రొటెక్టివ్ మెకానిజం ఇచ్చాడు. ఏదైనా బాడీలో ఒకటి ఇంబ్యాలెన్స్ జరిగితే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మరొక సిస్టమ్ ఇచ్చాడు భగవంతుడు. ఆ రకంగా నా బ్రెయిన్కు బ్లడ్ సరిగా పోవటం లేదని చెప్పి నా హార్ట్ రెస్పాండ్ అయ్యి హార్ట్ బీట్ పెరిగింది. ఇట్ ఈస్ ట్రైంగ్ టు మీట్ ద డిమాండ్ ఆఫ్ ది బ్లడ్ సప్లై టు ద బ్రెయిన్. అటువంటి పరిస్థితిని నువ్వు క్లినికల్ పరంగా ప్రత్యక్షంగా వచ్చి నన్ను పర్యవేక్షించకుండా, క్లినికల్గా ఎగ్జామిన్ చేయకుండా నువ్వు మెటెక్సెల్ ఎట్లా రాస్తావు? నీ నిర్లక్ష్యం కాదా? ఇది వైద్య నిర్లక్ష్యం కాదా అని నేను అడుగుతాను. ఆ డాక్టర్ని సమాధానం మీరు బ్రతికేదానికి మేము అన్ని చేసినాం అనేది ఒక సమాధానం. చంపడానికి చేసినారు, బ్రతికి బట్టగట్టడానికి వాళ్ళు ఎన్నైనా చెప్తారు. సాధారణ జనాలకి ఏం చేయబోతున్నారు? ఆయన అన్నాడు ఎక్స్పర్ట్, ఇదంతా టెక్నికల్ అన్నాడు. ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలా, ఎక్స్పర్ట్ ఎవాల్యుయేషన్ కావాలని అంటున్నాడు. నేను ప్రభుత్వాన్ని కూడా ఇదే డిమాండ్ చేస్తాను. ఒక 5-6 మంది ఎక్స్పర్ట్స్ని పెట్టి ఒక కమిటీ వేయాలి. వాళ్ళు అక్కడ జరిగినటువంటి సాక్ష్యాధారాలు సహా నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎక్స్పర్ట్ కమిటీనే వేయాలా? అది ఏం జరిగిందో ఎక్స్పర్ట్స్కే చెప్తాం. వాళ్ళు సమాజంలో ఊరికే ప్రెస్ మీట్ పెట్టి మేమేం చేయలేం, మాదేం తప్పు లేదు, మేము కాపాడినాం బతికించినామంటే ఇది కుదరదు. నేను ఈరోజు బతుకున్నానంటే నా కన్న తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, వాళ్ళు ముక్కిన దేవుడు నన్ను ఈరోజు కాపాడినాడు. ఎందుకు నేను బతికి బయట పన్నా అది నా కన్న తల్లిదండ్రుల పుణ్యం. నా బిడ్డల భవిష్యత్తు ట్రీట్మెంట్ వల్లే మీరు ప్రెస్ మీట్ పెట్టారనేది వాళ్ళ వాదన. ఎంత బలంగా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ వాదన. ఆ ఇంజెక్షన్ లేకపోతే నేను ఎప్పుడు పోయింది. నేను ఇంకోటి కూడా చెప్తాను. నిన్న సరే నా పేరు డాక్టర్ సింగనమల సుమన్. నేను కన్సల్టెంట్ ఫార్మా డాక్టర్. దురదృష్టవశాత్తు మొన్న ఆదివారం నాకు ఉదయం తేలు పుట్టి ఆ తేలు కాటు ప్రమాదానికి గురైన వెంటనే నాకు ఇదివరకే ముందు కొద్దిగా గుండె సమస్య ఉంది, నాకు బీపీ ఉండేది, కొద్దిగా గుండె సమస్య ఉంది. ఈ తేలు కాటు జరిగినప్పుడు ఆ యొక్క విష ప్రభావం ప్రధానంగా గుండె మీద ఉంటుందనే విషయం నాకు తెలుసు. అందుకే భయపడి వెంటనే నేను రోజువారీగా వేసుకునేటువంటి ట్యాబ్లెట్ సాకుబిటాన్ అనేటువంటి బ్రాండెడ్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఆ విష ప్రభావం ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఉండకూడదని వెంటనే డెక్సామెథాజోన్ ట్యాబ్లెట్ వేసుకున్నా. ఆ తర్వాత ఇమ్మీడియట్గా మన కడప పట్టణంలో పాలెం పాపాయ వీధిలో ఉన్నటువంటి లైఫ్ లైన్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చికిత్స తీసుకోవడం జరిగింది. అక్కడ డాక్టర్ గారు ఏం ట్యాబ్లెట్ వేసుకున్నాం అని చెప్తే మొత్తం చెప్పిన. సార్ నేను ప్రజోసిన్ అనేటువంటి ఈ తేలుకాటు విరుగుడు మంది ఏదైతే ఉంటుందో ఆ ట్యాబ్లెట్ 5 mg కూడా వేసుకున్నాను సార్ అని చెప్పాను. సరే నన్ను అడ్మిట్ చేసినారు. నా యొక్క హార్ట్ యొక్క పనితీరు ఏంటి అనేసి మానిటర్ పెట్టి గమనిస్తూ ఉన్నాను. ఈ పరిస్థితుల్లో అక్కడ ఫ్రూసిమైడ్ అనే ఇంజెక్షన్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం ఆయన ఇంటికి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్కు సమయం అయింది కదా, దాదాపు 5-6 గంటలు అయింది, ఆయన ప్రదోషిని వేసుకొని మళ్ళీ ఇంకొక ట్యాబ్లెట్ వేయి అని చెప్పేసి ఆమెకు సూచించినట్టున్నాడు. ఆమె నా దగ్గర ఆ ట్యాబ్లెట్ వేసుకోమని ట్యాబ్లెట్ ఇచ్చింది. ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఈ మందులన్నీ కూడా ఓవర్ డోస్ అయిపోయి నా మీద ప్రభావం చూపించాయేమో, ఉన్న పల్లంగా నా బీపీ పడిపోయింది. 90/60 అని చెప్పేసి అక్కడ మానిటర్లో చూసినాం. వెంటనే పరిస్థితి విషమిస్తుందేమో, ఏంది ఇలా ఉంది నా పరిస్థితి అని చెప్పేసి అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్ని అడిగినాం. అమ్మ నాకు బీపీ పడిపోతా ఉంది, సెలైన్ పెట్టి తల్లి అని అడిగిన. సార్ లేడు, భోజనాన్ని విన్నాడు, మీకు కార్డియాలజీ కన్సల్టెంట్ అవసరము,
మనకు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి ఒక డాక్టర్ ఉన్నారు మన కడపలో. ఆయన ప్రజెంట్ అందుబాటులో లేరంట, నేను కనుక్కుంటానన్న, ఫోన్ చేస్తానన్న అని చెప్పి కొంత ఆమె ప్రయత్నించింది. ఆ పరిస్థితుల్లో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ మనకు దొరకటం లేదు, మీరు శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది, నేను రెఫర్ చేస్తానని చెప్పి ఆమె రెఫర్ చేసి డాక్టర్తో రబ్బానీ సార్తో కూడా మాట్లాడి మాది పంపిస్తానని చెప్పి చెప్పింది. నేను కూడా చెప్పిన, అమ్మ అక్కడ డాక్టర్లు ఉన్నారో లేదో కనుక్కోతల్లి, నేను ఆడిపోయినాక మళ్ళీ ఇబ్బంది పడకుండా అని కూడా చెప్పిన. సో అప్పుడు ఆమె ఏంటంటే అక్కడ ఉన్నారు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఉన్నారు, మీరు వెళ్ళండి అని చెప్పి అభయం ఇస్తేనే నేను అక్కడికి పోయినా. ఆడికి పోతే నేను పోయింది దేనికి సార్, బీపీ ఫ్లక్చువేట్ అయ్యి హైపోటెన్షన్తో బ్లడ్ విజన్తో నేను నచ్చలేని పరిస్థితుల్లో నేను వీల్ చైర్లో పోయి నేను ఆటోలో పోయి అక్కడ దిగితే అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఎవరు నన్ను పరీక్షించారో నాకు అర్థం కాదు, వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్లా కాదా అనే విషయమే నాకు తెలియదు. వాళ్ళు ఏంటనంటే నన్ను పరీక్షించకుండా నీ పరిస్థితి ఏంటి, నీ క్లినికల్ మేనిఫెస్టేషన్స్ ఏంటి, నువ్వు దేనికి వచ్చావని అడగకుండా ఏదో తేలు కుట్టిన కేసు అన్నట్టు ఎవరు చెప్పి విన్నారో ఏమో, మొత్తానికి తేలు కుట్టింది వచ్చినాడు అనే విధానికి వాళ్ళు తీసుకొని జనరల్ మెడిసిన్ నేను చెప్తానే ఉన్నాను, నాకు హైపర్ టెన్షన్ ఉంది, నా కళ్ళు బ్లడ్ విజన్ ఉంది, నా ప్రాబ్లం ఇదే, నేను చెప్తానే ఉంటాను, నాకేం నోరు పడిపోలేదు, నేను చెప్తానే ఉన్నా, నా భార్య నా బంధువులు చెప్తానే ఉన్నారు. అయినా కూడా వాళ్ళు వినకుండా నాకు ఇవ్వాల్సినటువంటి మెడికేషన్ ఇవ్వకుండా మరి ఎందుకో మరి నాకు తెలిసి వాళ్ళు 3 రోజులు అడ్మిట్ చేయాలా, వీడిని ఐసీయూలో పండబెట్టాలా, వీని దగ్గర డబ్బులు గుంజాలని అనుకున్నారనేమో వాళ్ళ ఉద్దేశం కూడా కన్ఫర్మ్ అయింది. నేను అది కూడా చెప్తాను. వాళ్ళు ఏం చేశారంటే ఇమ్మీడియేట్గా నేను చెప్తున్నా కూడా నాకు ఎటువంటి మెడికేషన్ ఇస్తున్నారో నాకు చెప్పండి, నాకు చెప్పే ఇవ్వండి, వితౌట్ మై కన్సల్ట్ ఏ డ్రగ్ నాకు ఇవ్వద్దండి, నేను కూడా ఆరోగ్య రంగ నిపుణుడినే అని చెప్పిన. అయినప్పటికీ ఒక నర్సు ఎవరో వచ్చింది, ఎవరో ఫోన్ చేసినారంట, శంకర్ దాదా ఎంపీ వేరే ఏటీఎం లేదా అంటే వీళ్ళు మందులు వేసినట్టు ఎవరో డాక్టర్ ఫోన్ చేసి చెప్పినాడని చెప్పి బెంజోడైజిపిన్ నార్కోటిక్ డ్రగ్స్, మిడాజోలం, అదేవిధంగా హ్యాలోపెరిడాల్, నేనే మెంటల్ వచ్చినాను ఈ హాస్పిటల్కి, నాకు హ్యాలోపెరిడాల్, అదేవిధంగా సెంట్రల్ అనాలిజిసియా ఏదైతే ట్రమాడాల్ ఉందో అది కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్లో రీసెంట్గా చట్టంలో చేర్చిన ఇటువంటి ప్రమాదకరమైన మందులు నాకు ఎందుకు ఇస్తున్నారు, మీరు ఇవ్వద్దని చెప్పి నేను ప్రతిఘటించినప్పటికీ కూడా నాకు ఆ డ్రగ్స్ బలవంతంగా వేసిన, కుట్రపూరితంగా, ఇది ఒక నేరపూరిత చర్య అని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకు అంత బలవంతంగా ఇచ్చి నన్ను నా ప్రాణాన్ని ఎందుకు మీరు ఇబ్బందులు గురి చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎప్పుడైతే నాకు మందులు ఇచ్చినారో నా బంధువులు అక్కడే ఉన్నారు, అందరూ చూస్తాను, ఉన్న పలంగా నా రెస్పిరేషన్ పడిపోయింది. 95% నా రెస్పిరేషన్ 60% పడిపోయింది. దాన్ని చూపిస్తున్నారు, సీరియస్గా ఉంది, ఇమ్మీడియట్గా ఐసీయూలో పండబెట్టాలా, ఆక్సిజన్ పెట్టాలా అని చెప్పి ఆక్సిజన్ తీసుకొచ్చి పెట్టారు, లేదంటే చచ్చిపోతాడని భయపెడతాను. ఈ రకంగా చేసి బయటికి తీసుకెళ్ళి బేరాలు ఆడుతున్నారు. రోజు 15,000 అవుతుంది, ముందు 5,000 కట్టండి, మళ్ళీ 10,000 కట్టండి, మళ్ళీ ఇంత అవుతుంది. ఇంకొక అతను వచ్చాడు, ఏసీ రూమ్ అంటాడు, డబల్ ఏసీ అంటాడు, వార్డు ఏసీ వార్డు అంటాడు, బేరాలు ఆడడం మొదలుపెట్టాడు. సో ఈ రకమైన పరిస్థితిని గమనించిన మరి నాకు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వకుండా నాకు కాంట్రా ఇండికేటర్ అయినటువంటి మెడిసిన్ ఇస్తా ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు, నా రెస్పిరేషన్ ఆల్రెడీ పడిపోయింది. ఈ పరిస్థితి ఆ రోజంతా సైలెంట్గా ఉన్నాం, ఎందుకంటే వాళ్ళ హ్యాండ్లో ఉన్నాం. అనస్థీషియా ఇచ్చినారు, సెడేషన్ ఇచ్చినారు, మత్తులో ఉండా, కాలు చెయ్యి కదలడం లే, బ్రెయిన్ ఒకటి పనిచేస్తుంది, పైకి చూస్తాడా ఏం చేయాలో తెలియటం లే. పైగా నా ఒంటి మీద బట్టలన్నీ తీసేసినారు. బయటికి పారిపోదామా, వీళ్ళ దగ్గర నుంచి బయటికి పోదామా అని అంటే బట్టలు లేవు ఒంటి మీద, ఒకటి ఏందో కప్పినారు అంతే, ఒకటి బ్లూ కలర్ ఏందో గ్రీన్ కలర్ డ్రెస్ వేసినారు. ఆ పరిస్థితుల్లో ఏమీ చేయలేని పరిస్థితి, సరే అట్లే ఉండిపోయా. కొత్తగా మెలకు వచ్చింది, నాకు కొంచెం శక్తి వచ్చింది, పోయి డిశ్చార్జ్ అయిపోదాం మేడం, నాకు ఏమైంది నా పరిస్థితి, నాకు డిశ్చార్జ్ చేయండి అని అడిగినా. ఎవరో ఒక మనిషి వచ్చాడు, ఏమి ఉండు 2 రోజులు పోదులే, చల్లంగా పనుకో ఏసీలో అంటా. నేను వచ్చింది దేనికి, మీరు ఏసీలో నేను అత్తగారిని అల్లం తినడానికి వచ్చినా, ఒరే నాయన నన్ను డిశ్చార్జ్ చేయండి తండ్రి అని చెప్పి అడిగిన. దానికి చేయలే. ఇమ్మీడియట్గా ఆ హాస్పిటల్ ఓనర్ ఎవరో నెట్లో నెంబర్ చూసి ఫోన్ చేసిన, హైదరాబాద్ ఫోన్ చేస్తే ఆ మనిషి దొరకలే. వెంటనే డిఎంఎస్ఓ గారికి ఫోన్ చేసిన, సార్ నన్ను ఈ మాదిరి ఠాగూర్ సినిమాలో చూసినట్టుంది నాకు ఇదంతా కూడా, సార్ నన్ను బయటపడేయండి సార్, నన్ను రక్షించండి సార్ అని ఫోన్ చేశాను. ఆయన మరి పాపం ఆయన అధికారి ఏం చేస్తాడు, నువ్వు రిటర్న్ కంప్లైంట్ అన్నాడు. నేను వాళ్ళకి చెప్పిన, నేను డిఎంహెచ్ఓ గారికి ఫోన్ చేసిన, మీ ఓనర్కు నేను ఫోన్ చేసే ప్రయత్నం చేసిన, నన్ను దయచేసి ఇక్కడి నుంచి పంపించండి, నాకు ఏ ఇంజక్షన్లు వేయొద్దండి అని చెప్పి నేను వాళ్ళని గట్టిగా అడిగితే అప్పుడు డిశ్చార్జ్కి వెళ్ళారు.
సో ఈ రకమైన పరిస్థితి సార్, నేను పోయింది హైపర్ టెన్షన్ సమస్యతో పోతే నాకు దానికి ట్రీట్మెంట్ ఏమి ఇవ్వకుండా నాకు మత్తు సూదులు ఎందుకు వేసినారనేది నేను అడుగుతాను. దాన్ని ఒక్కనే ఎందుకు చేసినారనంటే ఇది నాకు మాత్రమే తెలిసి నా సంఘటన నా సెల్ఫ్ కాబట్టి నాకు తెలుస్తుంది. ఈరోజు పొద్దున ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసినారు. నేను దాన్ని కూడా నేను సోషల్ మీడియాలో పెట్టినా. సేమ్ ఒక ఆమె వేంపల్లి దగ్గర ఏదో ఊరు చెప్పింది, ఆమె కూడా అదే ప్రాబ్లం. గొట్టిమిట్ట నుంచి ఒకరు ఫోన్ చేసినారు. నేను మాధవరం నుంచి ఒక సుబ్బమ్మ ఒక ఆమె ఫోన్ చేసింది. అందరికీ ఇదే రకంగా జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. నేను ఆ రోజు అడ్మిట్ అయిన రోజు ఆదివారం సాయంత్రము ఒక మనిషి ఇట్లా పేపర్లు పట్టుకొని తిరుగుతున్నాడు. ఏమి రానంటే పక్కకు తిరిగి చూస్తే బిల్లులు ఎందుకు ఇన్నేసినారు, మమ్మల్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు మీరు, వాటి లపోది మమ్మల్ని మొత్తుకుంటున్నాడు. 5-6 రోజులు ఏంటంటే ఆడుకొచ్చి మీరు హాస్పిటల్లో అరిసి కేకలు వేసి రచ్చ చేస్తున్నారు కాబట్టి మీకు స్టెనేసియా ఇచ్చి ఐసీయూలో పండబెట్టినామని వాళ్ళ వాదన. పూర్తి అబద్ధం. నేను ఎందుకు అల్లరి చేస్తా సార్? నాకేమన్నా మెంటల్ ఉందా, లేకపోతే నేనేమన్నా అల్లరి చేయడానికి ఏమన్నా చిన్న పిల్లలున్నా? ఇవన్నీ అబద్ధాలు. అల్లరి చేస్తే సెట్ అవునాయా? నేను అల్లరి చేసింటే నన్ను బయటికి పంపించు, నువ్వు ట్రీట్మెంట్ ఇయ్యాకు, నువ్వు నాకు సెట్